మహాభారత ఇతిహాసానికి ఆమె ఇరుసు. 5గురు పురాణ పురుషుల ధర్మపత్నిగా ఆమె పాత్ర అజరామరం. కురుక్షేత్ర సంగ్రామానికి ఆమె అవమానం కూడా ఒక కారణమే. పంచపాండవుల సతిగా ఆమె పాత్ర మహాభారతంలో మరపురాని ఘట్టం. అయితే ఆమెను ప్రజలు అమ్మవారిగా కొలవడం అరుదే. వందల ఏళ్లుగా పాండవ పత్నిని ఆరాధిస్తూ కొన్ని ఊళ్ళు మాత్రం విశిష్ట సాంప్రదాయానికి నిలయంగా భాసిస్తున్నాయి. అలా ద్రౌపదిని అమ్మవారుగా ఆరాధిస్తూ దశాబ్దాలుగా పూజలిస్తున్నారు నెల్లూరు జిల్లా గూడూరు ప్రజలు. మహాభారత ఇతిహాస నాయకి ద్రౌపది నెల్లూరు జిల్లాలోని గూడూరు పురాతన ఆలయంలో వందల సంవత్సరాలుగా పూజలు అందుకుంటోంది. ద్రౌపదీదేవి సమేత శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానంగా పిలిచే ఈ పుణ్యక్షేత్రంలో సంతాన సౌభాగ్య దేవతగా, శక్తి స్వరూపిణిగా స్థానికులు ద్రౌపదిని కొలుచుకుంటూ ఉంటారు. 12 ఏళ్లకు ఒకసారి అంగరంగ వైభవంగా 21 రోజుల బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా పాండవులు జననం నుండి పట్టాభిషేకం వరకు వివిధ ఘట్టాలను ప్రదర్శిస్తారు. కాంబోజ రాజు కాలం నుంచి గూడూరులో ఈ ఆలయం ఉన్నట్టు చరిత్ర ద్వారా తెలుస్తోంది. ద్రౌపదీదేవిని అగ్నికుల కక్ష క్షత్రియులకు సంబంధించి కులదైవంగా భావించి పూజలు చేయడం ఇక్కడ శతాబ్దాలుగా ఆచారంగా వస్తోంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఇక్కడ నిర్వహించే తపస్సు, మాను కార్యక్రమం ప్రసిద్ధి పొందాయి. అర్జునుడు ఈశ్వరుడి కోసం తపస్సు చేసి పాశుపతాస్త్రాన్ని కూడా రూపొందించిన ఘట్టాన్ని పురస్కరించుకొని తపస్సు మానుపై నుంచి ఫలాలు విసురుతారు. వాటిని తింటే సంతానం లేని వారికి సమస్య పరిష్కారం అవుతుందని నమ్ముతారు. ఓం శ్రీ ద్రౌపదీదేవి నమః. మన గూడూరు పట్టణంలో ముత్యాలపేటలో వెంచేసిన శ్రీకృష్ణ ద్రౌపదీ సమేత ధర్మరాజస్వామి వారి దేవాలయము. ఈ దేవాలయము మన ఆంధ్రప్రదేశం నుంచి మహాభారత యుద్ధంలో క్షత్రియరాజు వంశస్థులందరూ కూడా ఈ పాల్గొనటం, ఆ తర్వాత వాళ్ళ యొక్క కులదేవత అయిన ద్రౌపదీదేవిని పూజించటం వాళ్ళు సాంప్రదాయంగా తీసుకున్నారు. ఇది ఈ గూడూరు పట్టణంలో వేయించేసిన ద్రౌపది అమ్మవారి దేవాలయం సుమారు 500 సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయంగా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. ఈ దేవాలయము ఈ క్షత్రియ వంశస్థులందరూ కూడా కాలమానాల్లో అనేక ప్రదేశాల్లో వాళ్ళు స్థిరపడిపోతూ అనేక వృత్తుల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ భారత యుద్ధం తర్వాత, కలియుగం ప్రవేశించిన తర్వాత వాళ్ళందరూ కూడా కొన్ని ప్రాంతాల్లో వాళ్ళ కాలమాన పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు స్థిరపడి వాళ్ళ యొక్క కులదేవత అయిన ధర్మరాజస్వామిని, ద్రౌపదీదేవిని వాళ్ళే దేవాలయ నిర్మాణాలు చేసుకొని వాళ్ళు పూజించడం జరుగుతూ వస్తుంది. తర్వాత మనకి ఈ దేవాదాయ ధర్మాదాయ చట్టం ఏర్పడిన తర్వాత ఈ దేవాలయాలన్నీ కూడా దేవాదాయ శాఖలోకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవాలయము సుమారు 2007వ సంవత్సరంలో జీర్ణోద్ధరణ చేయడం జరిగింది. జీర్ణోద్ధరణ చేసి ఈ దేవాలయాన్ని ఎండోమెంట్ వారి యొక్క ఆధీనంలో జరుగుతున్నాయి. ఈ దేవాలయంలో ద్రౌపది అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా విశేషమైన అభిషేక కార్యక్రమాలు, సాయంకాలం శాస్త్ర కుంకుమార్చన, పల్లకి సేవలు జరుగుతాయి. దసరా శరన్నవరాత్రులు విశేషంగా ద్రౌపది అమ్మవారి అలంకారాలతో కూడా 10 రోజులు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. తర్వాత ధనుర్మాస కార్యక్రమాలు, కార్తీక మాసం ఆకాశదీప కార్యక్రమాలు,
ఇవన్నీ కూడా ఈ దేవాలయంలో విశేషంగా అగ్నికుల క్షత్రియులు వంశస్థులచే ఈ ద్రౌపదీదేవి ధర్మరాజ స్వామిని పూజించడం వాళ్ళ కుల ఆచారంగా జరుగుతూ వస్తూ ఉన్నాయి. సార్ ఆదాయ వనరులు వచ్చేసి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉంది సార్. ఇది 6B కేటగిరీకి చెందిన దేవాలయం సార్. ఈ చుట్టూ ఇప్పుడు మీరు చూస్తున్న షాపింగ్ కాంప్లెక్స్ అన్నీ కూడా అమ్మవారి యొక్క దేవస్థానం యొక్క ఆస్తులు ఇవన్నీ. రైతు బజార్ కానీ చుట్టూ ఉన్న 220 షాపులు ఈ దేవాలయానికి ఉన్నాయి సార్. వాటితో వచ్చే బాడుగుతో ఈ దేవాలయం దేవాదాయ శాఖ వారిచే జరుగుతుంది. ఈ ద్రౌపది దేవి యొక్క ఆలయాలు అగ్నికుల క్షత్రియ వంశస్థులచే నిర్మాణం చేపట్టి వారి యొక్క ఆధీనంలో ఉంటూ అగ్నికుల క్షత్రియులే అర్చకులుగా వీటిలో కొనసాగుతూ ఆ ధర్మరాజ స్వామికి ద్రౌపదీదేవికి వీళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు. వీళ్ళ ఆచారం ప్రకారం ప్రతి 21 సంవత్సరానికి 21 రోజులు ఈ తిరణాలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ తిరణాల కార్యక్రమంలో అన్ని కులస్తులు కూడా ఒక్కొక్క రోజు వాళ్ళు అమ్మవారికి ఉభయాలుగా తీసుకొని అమ్మవారిని సేవించుకోవటం జరుగుతూ ఉన్నది. ప్రతి 21 సంవత్సరానికి ఈ అగ్నికుల క్షత్రియ వంశస్థుల చేత ఈ తిరణాలు నిర్వహించడం జరుగుతుంది. ద్రౌపది ఆలయాలు అరుదే అయిన గూడూరు, నెల్లూరు, కాళహస్తి ద్రౌపదికి అమ్మవారిగా పూజలు జరిపే ఆచారం ఉంది. కురుక్షేత్రం, బెంగళూరు, పాండిచ్చేరిలలోనూ ద్రౌపదికి ఆలయాలున్నాయి. ఇక్కడున్న ఈ ఆలయం గురించి స్థానికుల కథనం ఏంటంటే, మహాభారత సంగ్రామానికి పాండవుల తరపున యుద్ధం చేసేందుకు దక్షిణ భారతదేశం నుంచి ఎంతో మంది అగ్నికుల క్షత్రియులు తరలి వెళ్లారు. పాండవుల విజయానంతరం తమ కులదైవమైన ధర్మరాజుకు ఇక్కడ ఆలయం నిర్మించి పూజించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ద్రౌపదిని ఆదిశక్తి అంశగా భావించి ఆరాధించడం మొదలైంది. ప్రతి శుక్రవారం ద్రౌపదికి విశేష పూజలు నిర్వహిస్తుంటారు. శ్రావణ మాసం ప్రత్యేక పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. ఇక్కడ ప్రభుత్వం నియమించిన బ్రాహ్మణ అర్చకులు ఉన్నప్పటికీ తరతరాలుగా అగ్నికుల క్షత్రియులే వంశపారంపర్యంగా పూజారులుగా కొనసాగుతూ ఉన్నారు. వారి నేతృత్వంలోనే అన్ని కార్యక్రమాలు నిర్వహించడం ఆచారంగా వస్తుంది.